అండి రేపే వినాయక చవితి కదా! సో, వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా విధానం, పూజ ఎలా చేస్తే బావుంటుంది అనేటటువంటి విషయం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. మామూలుగా అయితే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజ చేసి, ఆ పూజను మొదలుపెడతాం. అంటే ఇంక వేరే పూజ ఏదైనా సరే. అలాగే ఈ రేపు గణపతి అంటే వినాయక చతుర్థి అయినా సరే, వినాయకుడి విగ్రహం ఉన్నా సరే, పసుపు గణపతిని చేసుకొనైతే ఖచ్చితంగా పూజ అనేది మొదలుపెట్టాలి. అది ధర్మం అనమాట. ధర్మం అనే దానికంటే శాస్త్రం చెప్తుంది. సో, దాని ప్రకారం చేయాలట. అయితే మరి పసుపు గణపతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనం మామూలుగా ఏదైనా ఒక ఆకులో తమలపాకులో మ్యాక్సిమం మనం కలుపుతాము. అది లేకపోతే వేరే ఆకులైనా కలుపుకోవచ్చు. సో, అందులో పసుపు గణపతిని కలిపి, ఆ పసుపు గణపతిని మనం చేసినప్పుడు తలపైన కుంకుమ పెడితే అది గణపతి అవుతుంది. అలా కాకుండా చుట్టూ అంటే పైన తలపైన కుంకుమ పెట్టకుండా, బొట్టు పెట్టకుండా చుట్టూ బొట్లు పెట్టామంటే మాత్రం అది అది మాత్రం గౌరీదేవి అవుతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ముందుగా గణపతిని చేశామంటే తలపైన బొట్టు పెట్టి చుట్టూ బొట్లు పెట్టినా సరే గణపతి అవుతుంది. కానీ తలపైన బొట్టు పెట్టుకుంటే మాత్రం ఓన్లీ అది గౌరీదేవి అవుతుందనమాట. అందుకని వినాయకుడి పూజ లేదా గణపతి పూజ అంటే గణపతిని చేసినప్పుడు ఖచ్చితంగా తలపైన బొట్టు పెట్టండి. ఇది ఒక నియమం. తర్వాత గణపతి పూజలో 21 రకాల ఆకులు, పత్రాలు వాడతాం కదా! సో, ఆ పత్రాలలో తులసీ దళం ఉండకూడదు. తులసీ దళం అనేది వినాయక పూజకి పనికిరాదనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వినాయకుని ప్రసాదాలైతే మనం పెడుతూ ఉంటాం అనమాట. అటుకులని, బెల్లం అని, తర్వాత ఇంకొక మనకి మామూలుగా పాయసం, ఉండ్రాళ్ళు, తర్వాత వడపప్పు, పానకం ఇట్లా రకరకాలుగా అయితే మనం ప్రసాదాలు పెడతాం కదా! ఆ ప్రసాదాలలో ఖచ్చితంగా దోసపండు నైవేద్యం అయితే పెట్టాలట. సో, ఇవన్నీ మరి నాకెలా తెలుసంటే నేను కొంతమందిని అంటే వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటానన్నమాట. సో, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఒక్కళ్ళదే కాదు, ఒక ఇద్దరు ముగ్గురు మంచి నిష్ణాతులైనటువంటి వ్యక్తుల యొక్క వీడియోస్ నేను ఫాలో అవుతానన్నమాట. ఒకటికి 4 సార్లు అవి కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చెప్తాను. సో, దోసపండు నైవేద్యం పెడితే పార్వతీదేవి వినాయకుడికి ఇష్టమైనటువంటి ప్రసాదాలలో ఈ దోసపండు నైవేద్యంగా పెట్టేదట. సో, వినాయకుడికి అందుకే ఎంతో ప్రీతిపాత్రమైంది దోసపండు నైవేద్యం అట. మీరు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా సరే దోసపండు అయితే ఖచ్చితంగా పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మనం గరికను వాడుతుంటాం కదా! సో, అసలు గరిక అంటే చాలామందికి కరెక్ట్‌గా తెలీదు. గరిక అనగానే ఓ పొలోం అని చాలామంది పెట్టేది ఏంటంటే పొడువుగా నిల్చొని ఉంటుంది కదా! దాన్ని గరికగా చెప్తారు. అది గరిక కాదు. నేలపైన పాకుకుంటూ వెళ్తుంది కదా! ఎక్కడో ఒక ప్లేస్ నుంచి ఇంకొక చోటికి పాక్కుంటూ వెళ్ళేదాన్ని గరిక అంటాము. ఆ గరిక పూజకి వినాయక పూజకి ప్రసిద్ధి చెందింది. సో, ఆ గరికని